అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కనుక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించినట్లయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంటే సీనియర్స్ కానివ్వండి లేకపోతే వెటరన్స్ కానివ్వండి వీళ్ళందరినీ కొంచెం ఫేజ్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? నేను అట్లా సార్ ఇప్పుడు మంచి ఆలోచన కావాలా, మంచి ఆచరణ కావాలా. యూ నీడ్ థాట్ లీడర్షిప్ అండ్ యూ నీడ్ యాక్షన్ లీడర్షిప్. ఆలోచన ఉండాలా, ఆలోచనను ఆచరించగలిగేటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి ఒక యువశక్తి కావాలా. ఈ రెండును బ్యాలెన్స్ చేయగలగాల. అది బ్యాలెన్స్ తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని చెప్పని బలంగా విశ్వసిస్తూ ఉన్నాము. అండ్ హీ హెస్ ఇనిషియేటెడ్ దట్ ప్రాసెస్ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ కాంగ్రెస్ విల్ బి సీన్ యాజ్ ఎ వెరీ రిజనవేటెడ్ యంగ్ అండ్ వైబ్రెంట్ ఫోర్స్ ఉన్న పార్టీగా చూస్తారు. తప్పనిసరిగా అటు దేశ స్థాయిలో కావచ్చు, తెలంగాణ స్థాయిలో కూడా తప్పనిసరిగా ఒక మార్పు కోరే రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నమ్ముతాను. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీగా అంటే కొన్ని ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నారు, కానీ బంగారు తెలంగాణ పేరుతో కొన్ని డిఫెక్షన్స్ జరిగినాయి. మీ కాంగ్రెస్ పార్టీ నుంచే కొంతమంది ఎమ్మెల్సీలు అటు వెళ్ళిపోయారు, వేరే తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో దీన్ని అంటే ఏ విధంగా మీరు ఫేస్ చేయాలనుకుంటున్నారు, ఫేస్ చేస్తున్నారు? ఇది ఒక దుర్మార్గమైనటువంటి వాతావరణంలో మనం బతుకుతూ ఉన్నాం సార్. మహాత్మా గాంధీ గారి కాలంలో రాజకీయం అంటే పేదవాడి సేవ అని అనేవాళ్ళేమో. ఇవాళ రాజకీయం అంటే రౌడీయిజం, రాజకీయం అంటే గూండాయిజం, రాజకీయం అంటే నోట్లు పెట్టి ఓట్లు కొనుక్కోవాలనే నీచమైన సంస్కృతికి వచ్చింది. నేను అందుకే అన్నా కదా, మనం ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నా. రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చివేసినారు. రాజకీయాన్ని వ్యాపారంగా చూసినంత కాలం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలను కొంటారు, లేకపోతే అమ్ముడు పోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అమ్ముడు పోయినటువంటి వాళ్ళు రేపు కూడా ఉంటారు. Unless there is some kind of a change and a metamorphosis in the whole approach of the politics and political transformation కనుక జరగకపోయినట్టయితే, రాజకీయంలో పెనుమార్పులు రాకపోయినట్టయితే, ఎలక్టోరల్ రిఫార్మ్స్ కనుక రానట్టయితే ఈ దేశంలో ఎవడు కాపాడలేడు సార్. రేపు ఇప్పుడు ఇట్లా అయిపోయిందని వస్తాయని మీరు రావాలా, దానికోసమే యువశక్తి ముందుకు రావాలంటున్నాను నేను. ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ ఆన్ ది క్లీన్ మైండ్ ఆఫ్ యంగ్ పీపుల్. యూత్ కనుక ముందుకు రాకపోతే ఇట్లనే కన్జర్వేటివ్ కమర్షియల్ క్యాపిటలిస్ట్ పాలిటిక్స్ నడుస్తాయి. ఇవి ఆపాలా. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఇవాళ ఒక్క మాట సార్, ఒక్క మాట. 5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినోడు వాడు మళ్ళీ 10 కోట్లు సంపాదించుకోవాలా, వాడు ఖర్చు పెట్టింది. మళ్ళీ 10 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఎలక్షన్కు సంపాదించాలా, మళ్ళీ 10 కోట్ల రూపాయలు ఆ నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోయినట్టయితే వాడు పెళ్ళం పిల్లల్ని కాపాడుకోవడం సంపాదించి 30 కోట్లు సంపాదించాలా. పెట్టుబడి వ్యాపారంగా రాజకీయం మారిన తర్వాత వాడిని ఎట్లా ప్రశ్నిస్తాం మనము? దాన్ని ఎప్పుడైతే అక్కడి నుంచి మార్చలేని పరిస్థితి ఏర్పడుతుందో మనం ఏమీ ప్రశ్నించలేము. రాజకీయంలో బానిసలుగా మారుతాం అంతే. వాడేదో చేస్తాడు, మనం ఏదో చూస్తాం అన్నట్టు. ఈ మార్పులు రావాలా, మార్పులకు స్వీకారం యూత్ చేయగలుగుతుంది. ఆ థాట్ ప్రాసెస్ను ఇన్కల్కేట్ చేయాల్సిన బాధ్యత నాట్ ఓన్లీ ఇన్ కాంగ్రెస్ బట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటున్నాను.